హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ టాక్స్ విత్ రోజా. సో ఈరోజు వచ్చేసి ఒక స్టంట్ టైప్ లాగా చేసిన అనమాట. యాక్చువల్గా ఒక శారీ అన్బాక్సింగ్. ఇది నేను ఏ ఆన్లైన్లో అట్లా పర్చేస్ చేయలేదు, మదీనా చార్మినార్లో. కానీ నేను వెళ్ళి పర్చేస్ చేయలేదు. ఇది ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట. సో దీని గురించి మీకు కొంచెం అంటే మనం ఇట్లా కూడా ట్రై చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ టైం నేను ఒక అంటే ఎమర్జెన్సీ టైంలో ఇట్లా కూడా చేయొచ్చు మనము అని చెప్పేసి ఒకటి నాకు థాట్ వచ్చింది. సో అందుకే ఈ వీడియో ఎందుకో మీకు షేర్ చేసుకోవాలనిపించింది గైస్. సో ఇది అన్బాక్సింగ్ మీ ముందే చేసా చూడండి. మొత్తం యాక్చువల్గా ప్యాక్డ్ వచ్చింది. ఇట్లా శారీ అనమాట. ఇది ఒక చిన్న ఎమర్జెన్సీ పర్పస్లో నేను ఇది ఆర్డర్ చేయాల్సి వచ్చింది యాక్చువల్గా. సో దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, ఓకేనా? పాపం వర్షంలో వచ్చి ఆయన పార్సల్ చేసిన ర్యాపిడోలో ఒక స్టంట్ అనమాట ఇది. యాక్చువల్గా నేను మదీనా జనరల్గా మనం చూస్తుంటాం కదా, లైక్ వీడియోస్ మదీనా మార్కెట్ శారీస్ చాలా తక్కువ ఉంటాయి అని చెప్పేసి. సో ఎందుకు మనం ట్రై చేయొద్దు అని చెప్పేసి నేను చెక్ చేస్తా ఉన్నా చాలా రోజుల నుంచి. సో ఒక శారీ నాకు నచ్చింది అనమాట. సో వచ్చింది మీ ముందే నేను ఓపెన్ చేసిన ప్యూర్ ధర్మవరం సిల్క్. సో ఈ శారీ ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ చెప్తా, చూద్దాం. లైక్ కొన్ని ఫ్రాడ్ ఉంటాయి కదా, కొన్ని అట్లా ఉంటాయి. కానీ అట్లా ఫ్రాడ్ అట్లా అని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే చాలా మంచిగా కాంటాక్ట్ అయినారు వాళ్ళు నాతో. సో ఇదైతే ఇట్లా ఉంది గైస్, చూద్దాం. ఓకే, నేను అనుకున్న శారీ అనమాట ఇది. సో శారీ పంపించినారు వాళ్ళు. చూద్దాం. గ్రీన్ కలర్ అండ్ రెడ్ బార్డర్ కాంబినేషన్ లో చూద్దాం అని చెప్పి, మన మదీనానే ఇంకా తక్కువ కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. సో నేను మదీనాలో నుంచి చాలా రోజుల నుంచి చూస్తున్నా, బట్ వెళ్ళలేకపోతున్నా. ఎందుకంటే నాకు 2 kids ఉన్నారు. పెద్ద పాప వచ్చేసి స్కూల్కి వెళ్తుంది, చిన్న పాప 1.5 years కాబట్టి ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఇంకా పైగా రెయినీ సీజన్, సో చాలా ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళలేకపోయినా. సో అందుకే సర్చ్ చేస్తుంటే వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ పెడుతూ ఉంటారు కదా, ఒకవేళ ఈ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి అట్లా అని. సో నేను ఈ శారీ చూస్ చేసుకున్నా. ఫస్ట్ వాట్సాప్లో కాల్ చేసి నాకు ఈ శారీ కావాలని చెప్పాను, అవైలబిలిటీ ఉందా అని అడిగాను. సో ఉందని చెప్పినారు, ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్పినారు, అంతా ఓకే అయిపోయింది. కొరియర్ ఎన్ని రోజులు పడుతుంది అంటే ఒక 2 days అట్లా 3 days అట్లా పడుతుంది మ్యామ్, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి అని చెప్పినారు. సో నేనేం చేసిన అంటే 2 days అంటే నాకు టైం లేదు యాక్చువల్గా, కొంచెం ఎమర్జెన్సీలో ఉన్నా నేను. సో అందుకే నా ఐడియా అనమాట ఇది, ర్యాపిడోలో తీసుకుందాము అని చెప్పేసి దీనికి పే చేసేసి జెన్యునే కదా అని చెప్పేసి, జెన్యునే మేడం, అట్లేం ఫ్రాడ్ కాదు అని చెప్పినారు. ఎందుకంటే ఈ మధ్య చాలా ఫ్రాడ్ అవుతున్నాయి కదా, మనకి ఒకటి చూపిస్తారు, పార్సల్ చూసేసరికి ఇంకొకటి వస్తాయి శారీస్. సో నేను చూసేసరికి తను నాకు డీటెయిల్స్ చెప్పినారు. సరే నా లొకేషన్ పంపించాను, ర్యాపిడో బుక్ అయింది. సో ర్యాపిడో వచ్చింది మదీనా నుంచి మా ప్లేస్కి, మేము ఉండే దగ్గర. సో వచ్చింది, ఫుల్ వర్షం పడుతుంది. పాపం తను ర్యాపిడో పర్సన్ కూడా వర్షంలో వచ్చినారు. ఏం ప్రోడక్ట్ డ్యామేజ్ కాలేదు, జాగ్రత్తగా తీసుకొచ్చినారు ఆయన. తీసుకొచ్చిన తర్వాత ఇంకా నేను తీసుకొని మీకు ఇది అన్బాక్సింగ్ చేసి చూపిద్దాం అసలు ఇట్లాంటి ఫ్రాడ్ ఉంటాయా ఉండయా అని. సో ఇప్పుడు శారీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ శారీ గాయస్, కాంజీవరం సిల్క్, మనకి బిగ్ బార్డర్. ఇది ప్రింట్ కాదు, వీవింగ్ మొత్తము. యాక్చువల్గా వీడియోలోనే చెప్పినారు వాళ్ళు వీడియో తీసినప్పుడు చెప్తారు కదా. మనం శారీ ఓపెన్ చేద్దాం గైస్. ధర్మవరం అని చెప్పి, ప్యూర్ ధర్మవరం అయితే ఇట్లా ఉండదు. సో ఈ బూటీస్ ఇవన్నీ కలిపి లైక్ మనకు చెప్పినారనమాట. ఇది చూసారా ఎంత బాగుందో, మొత్తం వీవింగే, జరీ వీవింగే, ప్రింట్ కాదు. నేను ప్రింట్ అని చాలా భయపడ్డా అసలు. ఏంది ఇది, ఒక గంటలో నేను ఇట్లా ఆర్డర్ చేసుకుంటున్నా, ఏదో జొమాటోలో ఆర్డర్ చేసుకున్నట్టు శారీ అనిపించింది. బ్లౌజ్ క్లాత్ చాలా బాగా వచ్చింది గాయస్, మంచి షైన్ వచ్చింది. అసలు చూస్తున్నారా మీకు షైన్ అనిపిస్తుంది కదా, ఇంత మంచి షైన్ అనిపిస్తుంది చూడండి. ఇది బ్లౌజ్. సో మనకి బ్లౌజ్కి కింద ఇట్లా
పెద్ద ఏమంటారు పెద్ద బార్డర్ ఇచ్చారు అండ్ యాజ్ వెల్ యాజ్ చిన్న బార్డర్ కూడా ఇచ్చారు ఇట్లా. ఇది బ్లౌజ్ టోటల్గా. ఇదేమో కింద వరకు అనమాట. ఈ కోల్డ్ వల్ల మాట్లాడలేకపోతున్నా. సో ఇది బార్డర్ అనమాట. టోటల్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది. పైన చిన్న బార్డర్ 1 మీటర్ ఉంటుంది అన్నారు. సో 1 మీటర్ అయితే ఉంది గైస్. సో దీంతో పాటే రన్నింగ్ పళ్ళు. సో పళ్ళు కూడా చూడండి గైస్. ఇక్కడ వరకు మనకు బ్లౌజ్ ఉంటుంది. సో బ్లౌజ్ మనకి ఆల్మోస్ట్ 1 మీటర్ ఉంది. బ్లౌజ్ అయితే 1 మీటర్ ఉంది. చక్కగా నాలాంటి హెల్దీ ఉన్న వాళ్ళకి మంచిగా ఈ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇందులో చాలా 10 to 12 కలర్స్ ఉన్నాయి. మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా నేను చూపిస్తాను. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. అంటే బిగ్ బార్డర్ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా. వెనకాల వీవింగ్ కూడా మనకి నీట్గా ఉంది గైస్. అంటే తట్టడం ఇట్లా తట్టదు కదా. అంటే మనం పట్టీలు వేసుకున్నప్పుడు కాళ్ళకి తట్టుతుంది కదా. సో అట్లా తట్టకుండా నీట్గా ఉంది. ఓకే, నేను కాస్ట్ చెప్పిన తర్వాత మీరు అసలు షాక్ అవుతారు. యాక్చువల్గా ఈ కాస్ట్కి ఈ శారీ అంటే నాకైతే బెటర్ అనిపించింది. ఇంకా శారీ మొత్తం ఓవరాల్ చూడండి. శారీ ఇట్లా షార్ట్ కింద వచ్చింది. టోటల్ శారీ వచ్చేసి ఇట్లా వచ్చి ఇంకా మీకు కింద లాంగ్ బార్డర్ వచ్చింది అనమాట. 12 ఇంచెస్ అని చెప్పారు బార్డర్. సో 12 ఇంచెస్ ఉంటుంది. మనకు మెరూన్ కలర్ వచ్చింది. సో ఇంకా అంటే శారీ కొంచెం మనకి అంటే ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది కదా. బ్లౌజ్ డార్క్ ఉంటే చీర కొంచెం డల్ చేశారు. డల్ అని ఏం లేదు, చాలా షైనింగ్ ఉంది గాయస్. చూసారు అసలు మెటీరియల్ ఎంత మీకు సేమ్ అందులో ఎట్లా చూపించినారో లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంటుందో అట్లనే ఉంది. ఇది నా సొంత డబ్బులతో కొనుక్కున్న. ప్రమోషన్ చేసి అతన్ని ఏం నేను ఇది చేయాలని అనుకోవట్లే. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఇచ్చినారు ప్రోడక్ట్. చాలా చాలా బాగుంది. సో శారీ ఓవరాల్ శారీ ఇలానే ఉంటుంది గాయస్. సో ఇంకోసారి ఓవరాల్ శారీ చూసుకోండి గాయస్. మనకి చిన్న బార్డర్ నుంచి చూస్తున్నారా ఎంత మంచి డీటెయిలింగ్ ఉంది. ఎంత షైన్ ఉంది కదా. చాలా షైనింగ్గా ఉంది క్లాత్. ఇగో మీ ముందే నేను ఇట్లా ఫోల్డ్ చేస్తున్నా. ఎంత మంచిగా వస్తుంది. అండ్ బిగ్ బార్డర్ వచ్చేసింది గాయస్. కనబడుతుందా? చాలా బాగుంది. అండ్ డీటెయిలింగ్ చూడండి. మంచి మనకి దీన్ని ఏమంటారో టెంపుల్ బార్డర్ అంటారో ఏమంటారో గైస్, కానీ చాలా బాగుంది. మెరూన్ కలర్ ఉంది. సో ఏంటంటే మెరూన్ ఇస్తే డల్ అయిపోతుంది కాబట్టి కొంచెం డార్క్ రెడ్లో ఇచ్చినారు మనకు బ్లౌజ్. సో చాలా బాగుంది. సో ఓవరాల్ శారీ అంతా ఇట్లనే. అండ్ ఇది వచ్చేసి మనకి ధర్మవరం శారీస్ అంటే ఇది ధర్మవరం సిల్క్ అనమాట. సో ఇట్లా ఉంటాయి కదా బూటాస్ టైప్. సో అట్లా ఇచ్చేసి మనకి ఇక్కడ డీటెయిలింగ్ ఇట్లా ఇచ్చినారనమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ అట్లా డీటెయిలింగ్ ఇచ్చి ఇంకా శారీ ఓవరాల్ శారీ ఇట్లా ఉంది. సో చాలా బాగుంది గైస్. నాకైతే చాలా నచ్చింది. అనేది ఒకసారి నాకు ప్లీజ్ కామెంట్ చేయండి. చూస్తే మాత్రం చాలా చాలా బాగుంది అసలు. ఎగ్జాక్ట్లీ లైక్ వీడియోలో ఎలా చూపించినారో డైరెక్ట్ కూడా అలానే వచ్చింది. అండ్ ఒక్క నిమిషం మీకు ఇంకా డైరెక్ట్గా చూపిస్తా. ఇట్లా లాంగ్ బార్డర్ వచ్చింది. సో లాంగ్ బార్డర్ ఇలా వచ్చిందన్నమాట. మీకు ఇది కట్టుకున్నప్పుడు కూడా నేను షార్ట్స్ త్రూగానన్నా లేకపోతే ఒక లాంగ్ వీడియోనన్నా పోస్ట్ చేస్తా తప్పకుండా. ప్రైస్ వచ్చేసి మనకి 1000 రూపీస్ అన్నమాట. సో నాకు అడిషనల్ ఛార్జెస్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే నేను కొరియర్ చేయించుకోలేదు. షిప్పింగ్ ఛార్జెస్ కూడా నేను అడగలేదు. ర్యాపిడోకి నేనే కట్టుకున్నాను అనమాట. ఐ థింక్ 180 150 ఉండే. సో ర్యాపిడోకి నేనే కట్టుకున్నా. వితిన్ 1 అవర్లో, అంటే ఈ శారీ నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, బట్ వితిన్ 1 అవర్లో
శారీ నా దగ్గరకు వచ్చేసింది. వాళ్ళ రికబ్గంజ్ హైకోర్ట్ పక్కన ఉంటుందంట. సో అవి డీటెయిల్స్ మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు డీటెయిల్స్ ఇస్తా. అక్కడ వాళ్ళ దగ్గర శారీస్, పట్టు శారీస్ 700 నుంచి స్టార్ట్, సూపర్ కలెక్షన్ ఉన్నాయి. సో ఇట్లాంటి వీడియోస్ ఇంకెన్నో తీసుకొస్తాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్, మీ యొక్క సబ్స్క్రైబ్ చేయడం నాకు చాలా బూస్ట్ని ఇస్తుంది అనమాట. ఇంకా చేయాలని వ్యూస్ వస్తూ ఉంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇంకా మీకు నేను వాల్యుబుల్గా నేను ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నా. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి, వస్తాయి. నాతో వీలైనన్ని వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటా, ఎందుకంటే మీరే నా ఫ్యామిలీ గైస్. ఇది హార్ట్ఫుల్గా చెప్తున్నాను. సబ్స్క్రైబర్స్ రావాలనో ఏదో చెప్పట్లేదు, జెన్యున్గా హార్ట్ఫుల్గా చెప్తున్నా నేను. సో ఒకవేళ మీకు శారీ వ్యూ మొత్తం కావాలంటే నేను షార్ట్స్లో పెడతా. కట్టుకుంటే నేను తప్పకుండా కట్టుకున్నప్పుడు ఒక ఫుల్ వీడియో తీసి మీకు నేను పెడతా, కానీ కొంచెం టైం పడుతుంది, ఒక 1 వీక్ అట్లా. సో దిస్ ఇస్ ద శారీ గైస్, and this for the video guys. Bye.